జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల 13వ తారీఖు వరకు కూడా ఈ వారం మొత్తం ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తంగా వార ఫలాలు ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఆశీస్సులను అందిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నాయి, దానికి తగ్గట్టు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి తదితర విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం స్పృశిద్దాం. ఈ విషయాలన్నీ మనం స్పృశించడానికి ముందుగా గోచర గ్రహదేవతలు గోచారంలో ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, ప్రతి గ్రహం యొక్క నామాన్ని మనం వినడం వల్ల, ఉచ్చరించడం వల్ల, వినడం వల్ల మనకున్న గ్రహ దోషాలు కూడా కొంతవరకు నివృత్తి కాబడుతూ ఉంటాయి. మనకి బ్లెస్సింగ్స్ కూడా ఆయా గ్రహాది దేవతల నుంచి మనకు అందడం జరుగుతుంది. అందువల్ల గోచారంలో గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకొని అప్పుడు మనం ఫలితాల్లోకి వెళ్దాం. కాలపురుషుడు కుండలిలోంచి మొదటి రాశి అయిన మేషరాశిలో గురు భగవానుడు బుధదేవుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. 10వ తారీఖు నుంచి బుధుడు ఆ రాశి నుంచి మేషరాశి నుంచి మీనరాశిలోకి ఆయన సంచారాన్ని జరుపుతూ ఉన్నాడు. అలాగే కన్యారాశిలో కేతు భగవానుడు సంచారము. ఈ వారం మొత్తం కూడా కుజుడు మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా అంటే మంగళుడు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో ఆఖరి రాశి అయిన మీనరాశిలో రాహు భగవానుడు, సూర్యనారాయణమూర్తి, శుక్రుడు, వక్రగతిలో ఉన్న బుధుడు 4 గ్రహాలు సంచారం జరుగుతూ ఉన్నాయి. ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఇలాగ ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. ఫలితాన్ని తెలుసుకోవడానికి ముందుగా బుధ భగవానుడు వక్రగమనము ఈ వారం మనకు ఒక విశేషాంశము. మీనరాశిలో ఆయన నీచ పొందుతాడు. నీచ పొందే రాశిలో ఎప్పుడైనా ఏ గ్రహం అయితే వక్రిస్తుందో ఆ గ్రహము ఉచ్చ పొందినట్లు మనకి పరాశర సంహిత చెప్తుంది. అంటే ఎగ్జాల్టేషన్ ప్లానెట్తో తత్సమానంగా మనకి గ్రంథాల్లో ఉన్నది. అయితే ఇప్పుడు మనకి బుధ భగవానుడు ఎగ్జాల్టెడ్గా ఉచ్చస్థానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి, అంటే గ్రహ గమనంలో ఆయన వక్రించి ఉండడం వల్ల ఉచ్చస్థితిని పొందారు కాబట్టి ఈ ఉచ్చస్థితి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ గ్రహమైనా ఉచ్చులో ఉంటే ఒక రకమైన ఫలితాలను ఇస్తుంది, నీచులో ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయి. కానీ ఉచ్చస్థానంలో ఉంటే మేజర్గా శుభ ఫలితాలు ఉంటాయి, చాలా స్వల్పంగా అశుభ ఫలితాలు ఉంటాయి. ఈ శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంది మనం ముఖ్యంగా చూసుకోవాలంటే బుధుడు మనకి ప్రధానంగా కారకత్వం వహించేది ఫైనాన్సెస్, రిలేషను, వ్యాపారానికి కారకుడు, బుద్ధికి కారకుడు బుధుడు. ఈవెన్ ఇంకా మనం లోతుగా వెళ్తే చాలా అంశాలు ఉంటాయి. మన మేనతులు, మనం షడ్రిపూస్ అంటాము. అంటే 6వ స్థానం కాలపురుషుడి కుండలిలోంచి కన్యారాశి కాబట్టి ఆ రాశి తత్వాన్ని కూడా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. వాటిలో మనం ప్రస్తుతం ఇప్పుడు అప్లికేబుల్ అయ్యే అంశాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విషయాల్లో ఇది ప్లస్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శుక్ర భగవానుడు కూడా మీనరాశిలోనే ఉన్నాడు. శుక్ర భగవానుడు మీనరాశిలో ఆయన ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో అంటే 2 గ్రహాలు ఇండైరెక్ట్గా బుధ భగవానుడు ఉచ్చలో ఉన్నాడు, శుక్ర భగవానుడు డైరెక్ట్గా మనకి నేరుగానే ఉచ్చ రాశిలో ఆయన సంచారం చేస్తున్నాడు. శుక్రబుద్ధుల కలయిక చాలా మంచిది. జనరల్గా జన్మజాతకంలో కలిసినా విడిగా కలిసినా కూడా శుక్రబుద్ధుల కలయిక ధనానికి లీడ్ చేస్తుంది, కంఫర్ట్స్కి లీడ్ చేస్తుంది. చాలా మంచి అంశాలకి శుక్రబుద్ధుల కలయిక లీడ్ చేస్తుంది. అయితే ఈ మంచి అంశాలు పూర్తిగా రానియడానికి ఇంకెవరు అడ్డు చెప్పట్లేదంటే అక్కడ రాహు భగవానుడు ఉన్నాడు. రాహు భగవానుడు ప్లస్ చేస్తున్నాడా మైనస్ చేస్తున్నాడా అంటే ఆయన ఈ కలయిక విషయంలో ఆయన న్యూట్రల్గానే ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు ఆయన గురువు, రాక్షస గురువర్యులు శుక్రాచార్యుల వారు కాబట్టి రాహు భగవానుడికి గురువు శుక్రదేవుడు, బుధుడు కూడా ఆయనకి మిత్రుడే, శత్రువు అయితే కాదు. అందువల్ల ఆయన అడ్డు చెప్పట్లేదు, అలాగని పూర్తిగా ఆమోద ముద్ర కూడా వేయట్లేదు. అందువల్ల మనకి ఎక్కడ కర్తరి వేద లేదు. కాకపోతే ఒక విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా స్కిన్ ఎలర్జీస్ రావడానికి రెస్పిరేటరీ విషయాల్లో, రెస్పిరేటరీ అంటే ఈ 12 రాశుల వాళ్ళకి 27 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ మెయిన్ పాయింట్, కామన్ పాయింట్ వర్తిస్తుంది.
స్వల్పంగా స్కిన్ ఎలర్జీ రావడానికి లేదా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి, ఈ రెండిట్లో దేనికైనా నరాలకి సంబంధించిన ఇబ్బందులు చిన్నగా తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే కూర్చున్నప్పుడు సడన్గా కాళ్ళు పట్టేసేయడము, పడుకున్నప్పుడు కాళ్ళు పట్టేసేయడము, లోపల మెలిపెట్టేసినట్టు, నరాలు మెలిపెట్టేసినట్టు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం ఆహారము జాగ్రత్తగా తీసుకోవాలి. ఆహారము మెయిన్ డైట్ రైస్ తీసుకోకపోతే ఇలాంటివి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు ఆహారం తీసుకోవడం, ప్రత్యేకించి మీ డైట్లో రైస్ ఉండేట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లం నుంచి, నరాలకు సంబంధించిన ఇష్యూ నుంచి అయితే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్కిన్కి సంబంధించింది అంటారా, మీరు వాడే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ స్కిన్ మీద 1-2 సార్లు చూసుకోండి. ఏదైనా నూనె వస్తువులు తిన్నప్పుడు అది ఒంటికి రాసుకోకుండా శుభ్రంగా చేతులు కడుక్కోండి. మ్యాక్సిమం అందరూ అలానే ఉంటారు. ఒక్కోసారి ఓవర్ లుక్లో అది మనం తెలియకుండా వదిలేసేస్తే అది మొహానికి తగిలినా, శరీరం ఏ భాగానికి అలా తగిలితే ఇలాంటి టైంలో అది తెల్లటి మచ్చలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కామన్గా 12 రాశుల వాళ్ళకి అప్లై అయ్యే స్వల్పమైన ఇబ్బంది. ఇప్పుడు మనము అసలు రాశి ఫలితాలు ఈ వారం మొత్తం కూడా ఎలా ఉన్నాయి, ఏ విషయాల్లో ప్లస్ ఉన్నాయి, ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి మంచి శుభ సమయం. మీరు ఏదైనా ఫినాన్షియల్ వ్యాపారాలు చేసే వాళ్ళైతే మీకు కూడా బాగుంది. చీటీ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది. ఎవరైనా మీరు కొత్తగా చీటీలు వేయాలి అని అనుకుంటే కనుక మీకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గర, అలాంటి ఎవరి దగ్గర అయితే మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు బ్యాంకు లాకర్లో ఉన్న దానికంటే ఎక్కువ సేఫ్గా ఉంటుందని అనుకుంటారు, అలాంటి వాళ్ళు మీకు తెలిసి ఉంటే కనుక మీరు చీటీ వేయాలని అనుకుంటే ఇప్పుడు చాలా మంచిది శుభ సమయం, వేయడానికి మంచి శుభ సమయం. కాకపోతే పూర్వాపరాలు విచారించుకొని వేసుకోండి, వేయడానికైతే బాగుంది. ఇన్ కేస్ ఒకవేళ చీటీ కాకపోతే మనీ సేవింగ్స్ అనుకోండి. ఏదైనా సేవింగ్స్ కదా, చీటీ ఎందుకు వేస్తారు, సేవింగ్స్ కోసమే కదా. సో సేవింగ్స్కి చాలా బాగా ఉంది ఈ వారం. మీకు కొంత ఏదో ఒకటి పిల్లల పేరు మీద సేవ్ చేయడానికి ఆలోచిస్తారు, దానికి తగ్గట్టే మీకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సేవ్ చేయాలని ఎవరు అనుకోరు చెప్పండి, అనుకుంటాం కానీ సేవ్ చేయడానికి అన్ని వేళలా అవకాశం కూడా దొరకదు కదా. అది ఈ వారం మీకు గోచారంలో ఉన్న బుధ భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు, ద్వితీయ లాభాధిపతి అవుతూ. కుటుంబానికి గురించి సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేయడానికి ఆయన ఇప్పుడు మీకు వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు. అందువల్ల ఏంటంటే సేవింగ్స్ విషయంలో చాలా బాగా ఉంటుంది. ఏదన్నా మీకు ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. మీ ఎల్డర్ సిబ్లింగ్స్తో మంచి రిలేషన్ ఉంటుంది. ఫినాన్షియల్ మోడ్ కూడా చాలా బాగా ఉంది. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఈ ఫినాన్షియల్ మోడ్ బాగుండడం వర్తిస్తుందనే చెప్పాలి. అలాగే ఈ వారం మీకు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఏదైనా ఒక శుభవార్త వింటారు. మీకు సంబంధించిన మీరు వింటారు అన్న దానికంటే మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉంటే, అంటే ఇప్పుడు మీకు బుధ దశ జరుగుతూ ఉన్నా, బుధుడు అంతర్దశ జరుగుతూ ఉంటే కనుక మీ జన్మజాతకంలో మీరే చాలామందికి ఒక మంచి శుభవార్త షేర్ చేయడమో, లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఒక మంచి శుభవార్త, మీ జీవితం మీకు సంబంధించిన శుభవార్త షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు బుధ మహాదశ, బుధ అంతర్దశ లేకపోతే మీకు తెలిసిన అసోసియేట్స్లో ఎవరికైనా ఒక ఆనందకరమైన సంఘటన జరగడం, అది మీరు వినటం జరుగుతుంది. సో ఎవరికో ఆనందకర సంఘటన జరిగితే మాకేంటండి ప్లస్ అంటే, కొన్నిసార్లు కొన్ని శుభవార్తలు వినడం ద్వారా ఎనర్జీస్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మన కుండలిలో ఉన్న ఎనర్జీస్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇండైరెక్ట్గా మీకు కూడా కొంత ఎనర్జీస్ యాక్టివేట్ అయ్యేది ఉంటేనే మీరు ఇలాంటి గుడ్ న్యూస్లు వింటారు. ఏ విషయంలో ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయంటే, మేజర్గా మనం ప్రధానంగా చెప్పాలంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వృత్తిపరంగానే మంచి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పాలి. ఇండైరెక్ట్గా స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీరు ఎవరిదైనా గుడ్ న్యూస్ ఉంటే దాన్ని మీరు ఆనందించండి, స్వాగతించండి. దానివల్ల కొంత ఎక్కువ బ్లెస్సింగ్స్ నేచర్ నుంచి, విశ్వం నుంచి మీరు తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే మీరు డైరెక్ట్గా విన్నా లేదా మీకే శుభవార్తలు మీరు ఎవరికైనా షేర్ చేసినా సరే, ఏదైనా రెండు కూడా ప్లస్కే దారితీస్తాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. చూశారు కదండి ఈ వారం మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో.
అయితే ఇప్పుడు మనం పరిహారం ఏ పరిహారం చేసుకోవాలో చూద్దాం. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా శుక్ర భగవానుడు సంచారము ఉచ్చస్థానంలో, బుధుడు కూడా ఉచ్చస్థానంలో సంచారం, అంటే వక్రించడం వల్ల ఆయన ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ వారం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తిని సీతారాముల్ని కొలవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఉండడం వల్ల, సూర్యనారాయణమూర్తి ఇక్ష్వాకుల వంశానికి అదే దైవము, మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల రవి బుధ శుక్రుడు రాహువుల కలయిక 4 గ్రహాలు ఇక్కడ మనకి మీనరాశిలో కలిసి ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా రామనామాన్ని జపించడము, రామాయణాన్ని వినడం కానీ చదవడం, మీకు చదవడం వస్తే చదవడము, ఇలాంటివి ఏవైనా కూడా చేస్తే కనుక చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి సహితంగా, విష్ణుమూర్తి సహితంగా ఆరాధించడం కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఏ నామంతో కనుక ఇవన్నీ చేయడానికి టైం కుదరదు అని అనుకుంటే రామనామం జపించుకోవచ్చు. ముఖ్యంగా ఒక నామాన్ని జపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆ నామాన్ని మీరు మనసులో, నేను నామంగానే ఇస్తున్నాను, మనం బీజాక్షరాలు కానివ్వండి, ఓంకారాన్ని కానీ చేరిస్తే అది మంత్రం అవుతుంది. మంత్రం మటుకు స్నానం చేసిన తర్వాతే శుచిగా ఉండే చదువుకోవాలి. నామానికి ఏ తప్పు లేదు కాబట్టి మీరు స్నానం చేసి శుచిగా ఉన్నా చేయొచ్చు. ఒకవేళ శుచిగా లేకపోయినా ఏ సమయంలో మీరు పడుకున్నా, ట్రావెల్ చేస్తున్నా, తింటున్నా కూడా చదువుకోవచ్చు. ఆ నామాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నా. స్నానం చేసిన వెంటనే అయితే మీరు ఓంకారం, శ్రీకారాన్ని కూడా చేర్చి చదువుకోవచ్చు. ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః. ఈ నామాన్ని, అమ్మవారిని మనము హరి యొక్క ప్రియురాలు ఎవరు? శ్రీలక్ష్మి అమ్మవారు. ఈ నామంతో కనుక మనం శ్రీలక్ష్మి అమ్మవారిని కొలిస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలు అవుతుంది. ఈ నామంతో మనం హరిని పూజిస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెందుతారు. ఒకళ్ళకి వాళ్ళే శివపార్వతులు ఆది దంపతులు, లక్ష్మీనారాయణులు ఆది దంపతులు, వాళ్ళిద్దరినీ మనం పూజిస్తే కనుక ఎక్కువగా సంతృప్తి చెంది మనకి మరింత వరాన్ని గుర్తించడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఈ వారం అంతా కూడా విడవకుండా ఈ నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండడానికి ప్రయత్నించండి. లక్ష్మీనారాయణుల ఆశీస్సులు సదా మీరు సంపూర్ణంగా తీసుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.